నమో వెంకటేశాయ. యాచక్రో పరిరాజతే చ సతతం వైకుంఠనాథస్య వై యా వై మానవలోకమేత్య సకలాన్ దాత్రీ సదా వాంఛితాన్ యా తీర్థాని పునాతి సంతతమహో వర్వర్తి తీర్థోపరి సాయోధ్యా పరమాత్మనో విజయతే ధామ్నాం పరాముక్తిదా. ఏ అయోధ్య అయితే వైకుంఠనాథుని యొక్క సుదర్శన చక్రంపై విరాజిల్లుతూ ఉంటుందో, ఏ అయోధ్య స్వామివారి యొక్క కృపతోటి ఈ భూలోకంలో అవతరించి పుణ్యపట్టణంగా విరాజిల్లుతూ నామమాత్రము చేతనే, ఆ నామస్మరణ మాత్రము చేతనే భక్తులందరినీ తరింపజేస్తూ సకలాభీష్టములను కూడా అనుగ్రహిస్తూ ఉన్నదో, ఏ అయోధ్య ఈ భూలోకంలో పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతూ ఉన్నదో, అటువంటి అయోధ్యానాథుడైనటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ వెంకటరాముని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల సంపదలతోటి విరాజిల్లాలి అని చెప్పి, ధర్మపరమైనటువంటి బుద్ధితోటి సకల కార్యసిద్ధితోటి కూడా ఆనందంగా గడపాలి అని, మరి సంతానం పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధితోటి కుటుంబానికి ఆనందాన్ని కలుగజేస్తూ సమాజంలో ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడపాలి అని, దంపతులకు అన్యోన్యమైనటువంటి దాంపత్యం సిద్ధించాలి అని, ఇలా అనేక ప్రయోజనములను ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మపథమైన శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో 4వ అఖండ పారాయణకు మనమందరము కూడా శ్రీవారి సమక్షంలో సిద్ధమయ్యున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని సంకీర్తనామృతంతో గానార్చనతోటి ప్రారంభించుకుందాము. శ్రీమతి జి లావణ్య గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. रुचिरा रामनी नाम में रुचिरा श्रीरामनी नाम विंद रुचिरा राम रामनी नाम में रुचिरा श्रीरामनी नाम विंद रुचिरा राम మధురసముల కంటే అధికృతముల కంటే అధిరసమగునామ ప్రేమి రుచిరా మధురసముల కంటే అధికృతముల కంటే అధిరసమగునామ ప్రేమి రుచిరా నవరస పరమాన నవనీతముల కంటే అధికమౌని నామ ప్రేమి రుచిరా నవరస పరమాన నవనీతముల కంటే అధికమౌని నామ ప్రేమి రుచిరా రామని నామ ప్రేమి రుచిరా శ్రీరామని నామ వింద రుచిరా
ఖర్జూర ఫల రసముల కనికము పతిత పావన నామ ఏమి రుచిరా కదలి ఖర్జూర ఫల రసముల కనికము పతిత పావన నామ ఏమి రుచిరా ఉంగురు నారదులు నంబి మీరగా వారము చేసేది నామ మేమి రుచిరా ఉంగురు నారదులు నంబి మీరగా వారము చేసేది నామ మేమి రుచిరా ఓ రామ నీ నామ మేమి రుచిరా శ్రీరామ నీ నామ ఎంత రుచిరా రామ ఓ రామ నీ నామ మేమి రుచిరా రామభద్రాచల రామదాసుని ప్రేమ మేలిన నీ నామ మేమి రుచిరా రామభద్రాచల రామదాసుని ప్రేమ మేలిన నీ నామ మేమి రుచిరా ఎంత రుచిరా రామ ఏమి 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 రుచిరా ఓ రామ నీ నామ మేమి రుచిరా శ్రీరామ నీ నామ ఎంత రుచిరా రామ ఓ రామ నీ నామ మేమి రుచిరా శ్రీరామ నీ నామ ఎంత రుచిరా రామ ఓ రామ నీ నామ మేమి రుచిరా అన్నింటికంటే రుచికరమైనటువంటిది రామనామము అని తాను ఆస్వాదించి మనందరికీ బోధించినటువంటి రామదాసుల వారి యొక్క సంకీర్తన చక్కగా ఆలకించాము. మరి ఇక ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతూ ఈనాటి 4వ అఖండ పారాయణ కార్యక్రమంలో అయోధ్యకాండలోని 12, 13 సర్గలలోని 12వ సర్గలో 115 శ్లోకాలు, 13వ సర్గలో 27 శ్లోకాలు, వెరసి 142 శ్లోకాలను మనం పారాయణ చేసుకోబోతున్నాము. వీటితో పాటుగా ధన్వంతరి ధ్యానము, యోగ వాసిష్టము, అదేవిధంగా నవగ్రహ ప్రార్థన, మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకోబోతున్నాము. మరి 12వ సర్గ యొక్క సంక్షిప్తంగా 12వ సర్గ యొక్క సారాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఎందుకు అంటే ఏకశబ్ద సమ్యజ్ఞాత సుప్రయుక్త అని చెప్పి ఈ విధంగా చెప్పినట్లుగా ఒక్క శబ్దమైనప్పటికీ కూడా అర్థపురస్సరంగా దాన్ని చక్కగా తెలుసుకొని కనుక ప్రయోగించినట్లయితే అది వేదంతో సమానమైనటువంటిది. అది ఇహపరలోకాలలో సుఖములను అనుగ్రహించగలిగినటువంటి కామధేనువు వంటిది అని చెప్పి అన్నారు. మరి అటువంటిది ప్రతిరోజు కూడా మనం ప్రవచనంలో అర్థములను తెలుసుకుంటూ పారాయణ చేసుకుంటూ ఉన్నాం. మరి రామాయణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే పారాయణ సంప్రదాయం కూడా రామాయణానికి చాలా ప్రత్యేకంగా ఉన్నది. అంటే ఏమిటి? పారాయణ చేయటం ద్వారా కూడా అవి వేదంతో సమానమైనటువంటి శ్లోకములు కావున వేద పారాయణ చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పి ఆయా వాంఛితముల కోసం, అభీష్టముల కోసం ఆయా సర్గలను పారాయణం చేయటం కూడా సంప్రదాయంలో ఉన్నది. అందుకనే మనం అఖండంగా ఈ ఇంతవరకు చెప్పుకున్నటువంటి అంటే ప్రవచనం కొంత చెప్పుకుని అంతవరకు చెప్పుకున్నటువంటి భాగాన్ని అఖండంగా మధ్యలో ఎటువంటి విఘ్నము లేకుండా పారాయణ చేసుకుంటున్నాం పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందడం కోసం. మరి అందులో 12వ సర్గ సారాన్ని కనుక ఒక్కసారి పరికించినట్లయితే దశరథ మహారాజు శ్రీరామ పట్టాభిషేకాన్ని సంకల్పించారు.
మరి కైకేయి మందర యొక్క దుర్బోధలకు లోబడినటువంటిదై ఆమె తాను పూర్వం దేవాసుర సంగ్రామంలో దశరథుడు తనకు ఇచ్చినటువంటి వరములుగా ఈనాడు రామపట్టాభిషేకాన్ని ఆపి భరతునికి పట్టాభిషేకం జరగాలి, మరి రాముడు వనవాసానికి వెళ్ళాలి అనే వరములను కోరింది. అది విన్నటువంటి దశరథ మహారాజు ఊహించనటువంటి ఈ పరిణామాన్ని తట్టుకోలేక దిగ్భ్రాంతికి లోనై ఒక్కసారి కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోయి ఇదంతా కూడా నా చిత్తభ్రమ, లేకపోతే నాకు మానసికమైనటువంటి వైకల్యం ఏమైనా వచ్చిందా, లేకపోతే పూర్వజన్మలో నేనేదో పొందినటువంటి ఆ దుఃఖాన్ని మరలా ఆలోచించుకుంటూ ఈ విధంగా నేను అనుభవిస్తున్నానా అని చెప్పి అయోమయ స్థితిలోకి వెళ్ళి ఆ తర్వాత కొంత సమయానికి తేరుకున్నటువంటి వాడై ఇది నిజమని తెలుసుకుని కైకేయిని అనేక రకాలుగా నిందిస్తూ బ్రతిమిలాడుతూ మాట్లాడుతున్నాడు. చెబుతాడు ఏమని అంటే, నిన్ను తల్లిగా భావించేటటువంటి రామచంద్రుడి విషయంలోనా నీవు ఈ విధంగా ద్రోహబుద్ధితోటి మాట్లాడుతున్నావు? రాముడు కౌసల్యకు జన్మించినప్పటికీ కూడా నీ వద్దే ఎక్కువ పెరిగాడు కదా, నువ్వే అల్లారు ముద్దుగా పెంచావు కదా, అటువంటి రాముడి విషయంలోనా నీవు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని అంటూ ఇంకో మాట కూడా అన్నాడు. కేవలం ఇదే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ రాముడిని పొగుడుతూ కీర్తిస్తూ ఉంటే ఏ ఒక్కరి దగ్గర చెడ్డ పేరు లేనటువంటి రాముడిని ఎలా వనవాసానికి ఏమని చెప్పి వనవాసానికి పంపగలను అని అంటూ, మరి నువ్వంటే నాకు చాలా ప్రీతి ప్రేమ దశరథుడు కైకేయితో అంటున్నాడు. నీకోసమని కౌసల్యనైనా విడిచిపెడతాను, సుమిత్రనైనా విడిచిపెడతాను, ఈ సకల సంపదలను రాజ్యమునైనా విడిచిపెడతాను, కానీ రాముడిని మాత్రము విడిచిపెట్టలేను అని అన్నాడు. మరి ఈ మాట ఒక రకంగా కైకేయికి మరింత అసూయను పుట్టించేదిగానే ఉన్నది. ఎందుకు అంటే దశరథ మహారాజుకి అయోధ్య నగరంలో అందరికంటే ఇష్టమైనటువంటి వారు, అందరికంటే ఎక్కువ మీద ఆదరణ చూపించేది కైకేయి మీదనే చూపించేవారు. రాముడు జన్మించే వరకు, రాముడు జన్మించిన తర్వాత ఆ ప్రేమ రాముడి మీదకి వెళ్ళింది. ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ రాముడి మీదే ఉన్నది. దీని ద్వారా ఏం తెలుస్తున్నది? కైకేయి కంటే కూడా రాముడంటేనే దశరథునికి మిక్కిలి ప్రేమ అనే విషయం తెలుస్తున్నది. మరి ఇలాంటి రాముడిని నేను వనవాసానికి పంపించగలనా అని అంటూ మరో ప్రశ్న కూడా వేశాడు. కైకేయి, నాకు రాముడి మీద ప్రేమ ఉన్నది, భరతుని మీద ప్రేమ ఉన్నదో లేదో అని తెలుసుకోవటం కోసం, నన్ను పరీక్షించడం కోసం నువ్వు ఈ విధంగా అంటున్నావు కదా, రామ పట్టాభిషేకం ఆపి భరతునికి పట్టాభిషేకం చెయ్యమని. నాకు భరతుడంటే కూడా అమితమైనటువంటి ప్రేమ. ఎందుకు అంటే భరతుడికి రాముడంటే అమితమైనటువంటి ప్రేమ. కావున రాముడి మీద ఎంతటి ప్రేమ ఉన్నదో భరతుని మీద కూడా నాకు అంతే ప్రేమ ఉన్నది, ఆ విషయంలో నీకు సందేహమే అవసరం లేదు అని చెబుతూ, సరే నా గురించి ఎందుకు, నీవే ఇంతకుముందు అన్నావు కదా, రాముడే నాకు జ్యేష్ఠపుత్రుడు, రాముడే నాకు ధర్మజ్యేష్ఠుడు అని చెప్పి నీవే అన్నావు కదా. అంటే ఏమిటి? రాముడే నాకు పెద్ద కుమారుడు అంటూ ధర్మజ్యేష్ఠుడు అనే మాట కూడా అన్నావు. ఏమిటి ధర్మజ్యేష్ఠుడు అని అంటే వారసుడు అనే మాట కైకేయి తాను స్వయంగా చెప్పింది. వారసుడు అంటే మన తర్వాత మన రాజ్యమును మన సకల సంపదలకు కూడా అధికారి రాముడే అనే విషయాన్ని నీవే నీ అంతటగా నీవు తెలియజేశావు కదా. మరి నీ పెద్ద కుమారుడిగా భావించినటువంటి వాడిని, వారసుడిగా భావించినటువంటి రాముడినా ఇప్పుడు నువ్వు వనవాసానికి పంపాలనుకుంటున్నావు? పైగా నీ కన్న కొడుకైనటువంటి భరతుడి కంటే కూడా రాముడి నిన్ను ఎక్కువగా సేవిస్తాడు. కావున రాముడి కంటే రాముడు నిన్ను చాలా ఇష్టపడేవాడు, ఆదరించేవాడు. అటువంటి రాముణ్ణి అడవికి పంపించడం ఏమాత్రమో న్యాయము కాదు అని అనేక విశేషాలు చెప్పి మరొక్క మాట అంటాడు. ఎవరినైనా దండించాలి అంటే, ఎవరినైనా వనవాసానికి పంపించాలి అంటే వారు ఏదైనా అపరాధం చేశారు, అపరాధం చేసి ఉండాలి. సరే, రాముడు అపరాధం చేయలేదు సరికదా, రాముడిలో అపరాధాన్ని ఎవరూ కూడా కనీసం చెప్పలేదు, మాట వరసకైనా అనలేదు. పైగా
ఎంతటి వారైనా కాంతాదాసులే అని అన్నట్లుగా పోనీ అయోధ్యానగరంలోనూ అంతఃపురంలోనూ ఉన్నటువంటి వేల కొలది స్త్రీలు ఉన్నారు కదా, అటువంటి స్త్రీలలో ఏ ఒక్కరు అయినా సరే రాముడి గురించి ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదు. పైగా అక్కడ 2 మాటలు అన్నాడు, పరివాదము గాని అపవాదము గాని, ఈ 2 కూడా రాముడి విషయంలో ఏ ఒక్కరూ చెప్పలేదు అన్నారు. ఏమిటి పరివాదము అంటే, చేసినటువంటి తప్పు వల్ల వచ్చేటటువంటి నిందని పరివాదము అంటాడు. అంటే రాముడు ఏదైనా తప్పు చేస్తే అది రహస్యమైందైనా సరే, ఇదిగో రాముడి తప్పు చేశాడు అని చెప్పి చెప్పటం అది పరివాదం. అపవాదము అంటే ఏమిటి, తప్పు చెయ్యకపోయినప్పటికీ కూడా తప్పు చేశాడు అని చెప్పి ఊరికి నింద వెయ్యటాన్ని అపవాదము అంటారు. రాముడు ఏ తప్పు చేయలేదు, తప్పు చేశాడని ఎవరు అనలేదు. కనీసం ఆరోపణ కూడా ఎవరు కూడా అపవాదంగా కూడా చెయ్యలేదు. ఏముంది, ఆరోపణ చేయటం ఏముందండి, గుడ్డగాల్చి మీద వేసినట్టుగా ఊరికినే ఆరోపణ చేయవచ్చు. కానీ రాముడి విషయంలో ఆరోపణ కూడా చేసేటటువంటి అటువంటి ఆలోచన ఎవరికీ లేదు. ఆ విధంగా నిష్కల్మషమైనటువంటి నిర్మలమైనటువంటి రాముడిన వనవాసానికి పంపవలసినది. పైగా రాముడిలో ఉండేటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటో తెలుసా అని అంటూ ఈ శ్లోకము అయోధ్యకాండకు సమస్తమైనటువంటి ఈ రామాయణంలో రాముని యొక్క ఆ వ్యక్తిత్వానికి అద్దం పట్టే నిలువుటద్దం వంటిది ఈ శ్లోకము. సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిశాత్రవాన్. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా అంటూ చెబుతాడు. పైగా ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకునే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అక్షరాలను బట్టి కటపయాది సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి మనం కూడా ఇంతకుముందు 27 రోజులు దీక్షగా 27 దినాత్మక అయోధ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమాన్ని కూడా మనం నిర్వర్తించుకున్నాం. అలా నిర్వర్తించుకోవడానికి ఆధారభూతమైనటువంటి శ్లోకము ఈ సత్యేన లోకాన్ జయతి అనే శ్లోకం. ఏమిటి ఈ శ్లోకం యొక్క విశేషము అని అంటే, రాముడు మానవుడిగా ఈ లోకంలో అవతరించాడు. అయినప్పటికీ కూడా దయావీరుడైనటువంటి రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్త లోకాలని కూడా అధిగమించాడు, సమస్త లోకాలని కూడా జయించాడు. అంటే సమస్త దేవతలలో కానీ అందరిలోనూ కూడా సత్యవాక్ పరిపాలన చెయ్యటంలో అందరికంటే మిన్నయైనటువంటి వాడు రామచంద్రుడే అనే విషయం ఈ శ్లోకం ప్రతిపాదిస్తున్నది. అంతేకాదు, త్యాగవీరుడైనటువంటి రాముడు ఆశ్రయించినటువంటి వారిని ఎవరినీ కూడా కాదనకుండా వారికి దాన ధర్మాలన్నీ కూడా చేసి దానవీరుడిగా ఆయన అందరినీ కూడా వశపరుచుకున్నాడు. విద్యావీరుడైనటువంటి రాముడు తమ గురువుల వద్ద వినయంగా ఉండి వారిని సేవించి వారిని గెలుచుకున్నాడు. మరి పరాక్రమవంతుడైనటువంటి రాముడు తన ధనుస్సుతోటి యుద్ధంలో శత్రువులందరినీ కూడా జయిస్తాడు. ఈ విధంగా అన్ని లోకములలోనూ తన జీవితంలోనూ అన్నింటిలోనూ కూడా జయమును పొందినటువంటి వాడు రామచంద్రమూర్తి. అటువంటి వాడిన నీవు వనవాసానికి పంపాలనుకుంటున్నావు అని రాముడి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేశాడు. పైగా ఈ శ్లోకానికి ఒక ఐతిహ్యం కూడా చెబుతారు. చోళ మహారాజు తన ఆస్థానంలో ఒక నడివీధి భట్టారకుడు అనే ఒక మహాపండితుడు ఉన్నారట.
ఆయనని ఆ భట్టారకుడిని పరీక్షించడం కోసం ఆ చోళ మహారాజు ఒక ప్రశ్న వేశారట. ఏమని అంటే, ఏమయ్యా, రాముడు మానవుడిగా ఈ భూలోకంలో అవతరించాడు. పైగా ఆయనంతటా ఆయనే చెప్పుకున్నారు. ఏమని? ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమని. నేను మా నాన్నగారైనటువంటి దశరథ మహారాజు యొక్క పుత్రుణ్ణి, నేను సామాన్యమైనటువంటి మానవుడిని అని చెప్పి రాముడే ప్రకటించుకున్నాడు. మరి అలా ప్రకటించుకుని సామాన్య మానవుడిగా ఉన్నటువంటి రాముడు మరి అరణ్యకాండలో జటాయువుకి సంస్కారములు చేసే సందర్భంలో అక్కడ చెబుతారు, మయాత్వం సమనుజ్ఞాత గచ్చలోకాన్ అనుత్తమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయావ్రజ అని చెప్పి అరణ్యకాండలో ఆ జటాయువు సంస్కారం చేసినప్పుడు చెబుతారు. ఏమని అంటే, నా చేత సంస్కరించబడినటువంటి నీవు, ఓ గృధ్రరాజా జటాయు, నీవు మోక్షాన్ని పొందు, ఉత్తమమైనటువంటి లోకాలను నీకు అనుగ్రహిస్తున్నాను, ఆ ఉత్తమ లోకాలను, ఉత్తమ గతులను పొందు అని చెప్పి రాముడు అనుగ్రహించాడు. మరి రాముడే ఒక సామాన్య మానవుడు అయినప్పుడు రాముడికి ఉత్తమ లోకాల మీద అధికారం ఏముంటుంది? ఉత్తమ లోకాలను అనుగ్రహించేటటువంటి ఆ శక్తి రాముడికి ఎలా వచ్చిందయ్యా అని చెప్పి ఆ చోళ మహారాజు అడిగితే ఆ భట్టారకుడు ఈ శ్లోకాన్ని చెబుతాడు. సత్యేన లోకాంజయతి అని చెప్పి రాముడు ఈ లోకంలో సామాన్య మానవుడిగా అవతరించినప్పటికీ కూడా తన సత్యవాక్ పరిపాలనతోటి, సత్య సంధతతోటి సమస్త లోకాలను కూడా జయించినటువంటి వాడు. ఎంతవరకు అంటే ఊర్ధ్వం ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలను కూడా రాముడు జయించినటువంటి వాడు. కావున అన్ని లోకాల మీద రాముడికి అధికారం ఉన్నది. కావున ఆ ఉత్తమమైనటువంటి లోకాలను, సద్గతులను అనుగ్రహించేటటువంటి అధికారము, శక్తి రాముడిలో ఉన్నాయి. ఆ విషయం రామాయణంలోనే అయోధ్యకాండలో ప్రతిపాదించబడిందయ్యా అని చెప్పి చోళ మహారాజుకు చెబితే ఆయన ఆనందించి కనకాభిషేకం చేయించి గజారోహణం చేయించి సత్కరించారట ఆ భట్టారకుణ్ణి. ఆ విధంగా సారభూతమైనటువంటి శ్లోకం కూడా మనం చక్కగా పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. ఈ విధంగా రాముడి గురించి అనేక లక్షణములు చెప్పి కైకేయి, నీ పాదములనైనా పట్టుకుంటాను, దయచేసి రామ వనవాసాన్ని ఆపమని చెప్పి రాముడిలో ఉన్నటువంటి అనేక కళ్యాణ గుణములు చెప్పి ప్రార్థించే కైకేయి మనస్సు ఏమాత్రమో కరగలేదు. కరగకుండా మరింత కోపంతో, రెండవసారి అన్నమాట, మరింత కోపంతో వాగ్దానం చేసి నిలుపుకోనటువంటి దశరథ మహారాజా, నీవు ధర్మాత్ముని ఎలా అవుతావయ్యా? ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాళ్ళందరూ ధర్మాత్ములు అని చెప్పి చాటింపు వేయించుకుంటున్నారే. ఇచ్చినటువంటి మాట భార్య దగ్గరే నిలుపుకోలేనటువంటి నీవు ధర్మాత్ముడివా? ఏమవుతావు? ఒకవేళ ఆస్థానంలో ఎప్పుడైనా నలుగురు రాజులు కలిసినప్పుడు వారెవరైనా నిన్ను ప్రశ్నిస్తారు, కైకేయి నీకు అప్పుడు సహాయం చేసింది కదయ్యా యుద్ధంలో, దానికి సహాయంగా, దానికి బహుమతిగా నీవు కైకేయికి ఏమిచ్చావు అని చెప్పి నీ తోటి రాజులందరూ కూడా అడిగితే ఏమని సమాధానం చెబుతావు? సమాధానం చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఉన్నదా? లేదు. ఏం సమాధానం చెప్పాలో నేను చెబుతాను చూడు. కైకేయి నా ప్రాణములు కాపాడి నాకు విజయం వచ్చే విధంగా సహకరిస్తే ఆమెకు నేను ఇచ్చినటువంటి మాట తప్పి మోసం చేశాను అని చెప్పి అందరికీ సమాధానం చెప్పుకో. ఇంతకంటే నీ దగ్గర మాట్లాడటానికి ఏమీ ఉండదు అని చెప్పి నీకు ఎంత అపకీర్తి వస్తుంది. నీకు అపకీర్తి కాదు, నీ వలన సమస్త రాజలోకానికి కూడా రాజులందరూ ఇచ్చినటువంటి మాట తప్పేవారు అనే అపకీర్తి వస్తుంది నీ వల్ల అని చెప్పి ఈ విధంగా చాలా ఘాటుగా కైకేయి స్పందిస్తుంది. పైగా అంటుంది, రాముడికి పట్టాభిషేకం చేసి కౌసల్యతోటి నీవు ఆనందించాలి అనుకుంటున్నావా మమ్మల్ని పక్కకు దోసేసి అని చెబుతూ, నీవు కనుక నేను అన్నట్లుగా రాముడికి పట్టాభిషేకం చేయకపోతే విషము త్రాగి మరణించేస్తాను. ఇంకో మాట కూడా, కౌసల్యను రాజమాతగా అంగీకరించవలసి, ఆమెను గౌరవించవలసి వస్తున్నట్లయితే కనుక అంతకంటే మరణమే నాకు శరణ్యము, మరణమే నాకు ఇష్టము అంటూ మరి సవతి మీద ఉన్నటువంటి అసూయను కూడా కైకేయి ఇక్కడ ప్రదర్శించింది. పైగా తన మీద, తన కుమారుడైనటువంటి భరతుని మీద కూడా ఒట్టు పెట్టి, నీవు కనుక నేను అన్నమాట చెల్లించకపోతే నా మీద, భరతుని మీద ఒట్టు అని చెప్పినది. ఇంకో మాట కూడా, శిబి చక్రవర్తి మరి ప్రాణాపాయ పరిస్థితి, రాముడు లేకపోతే నా ప్రాణములు నిలబడవే, అటువంటిప్పుడు మరి ప్రాణం పోయే పరిస్థితిలో మాట ఎలా నిలుపుకోను అంటే, ప్రాణం పోయే పరిస్థితిలో కూడా మాట నిలుపుకున్నటువంటి వాళ్ళు మీ వంశంలో పూర్వం ఎంతో మంది ఉన్నారయా, ఇంతకుముందు చాలా మంది ఉన్నారు. శిబి చక్రవర్తి, అలర్కుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణములు పోతున్నా, వాళ్ళకి ఆపద వస్తున్నప్పటికీ ఇచ్చినటువంటి మాట నిలుపుకొని
వారు వారి వంశములకు మంచి పేరు తెచ్చారు, నీవు మాత్రము ఇచ్చినటువంటి మాట తప్పి మీ వంశం అందరికీ కూడా చెడ్డ పేరు తీసుకువస్తున్నావు అని చెప్పి అని మరొక దారుణమైనటువంటి మాట కూడా అంటాడు. నీలాగా నీ పుత్రుడైనటువంటి భరతుడికి కూడా రాముడు వనవాసానికి వెళ్ళడం ఇష్టమే అయినట్లయితే భరతుడు నా ఉత్తర క్రియలను చేయకుండుగాక, నాకు ఉత్తర క్రియలను మరణించిన తర్వాత చేసేటటువంటి ఈ పిండ ప్రదానాదులు సర్పణాదులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భరతుడు చేయకుండుగాక అని కూడా దారుణమైనటువంటి ఈ విధంగా మాటలు చెప్పి ఇలా అనేక విధాలుగా కొన్ని సందర్భాలలో ప్రార్థిస్తూ, కొన్ని సందర్భాలలో నిందిస్తూ, కొన్ని సందర్భాలలో పాపభీతిని తెలియజేస్తూ, కొన్ని సందర్భాలలో లోకాపవాదాన్ని, కొన్ని సందర్భాలలో తాను మరణించేస్తాను అని చెబుతూ ఇలాగా దండన పరంగా కూడా చెబుతూ ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా కైకేయి వినిపించుకోలేదు. ఇంకా అంటాడు, కౌసల్యకు అన్యాయం చేయలేను, సుమిత్రకి ఏం సమాధానం చెప్పను, సీతాదేవి వద్ద నేను కనీసం మాట్లాడగలుగుతానా రాముణ్ణి వనవాసానికి పంపిస్తే అని చెప్తూ ఇంకో మాట అంటాడు చివరిగా. ఏమని అంటే, నేను వనవాసానికి వెళ్ళమని రాముడితో చెబితే రాముడు ఏమాత్రం మాట్లాడకుండా బాఢం అయ్యా చాలా సంతోషం అని చెప్పి వెంటనే వనవాసానికి వెళతాడు. ఒకవేళ నేను వనవాసానికి వెళ్ళినాయనా అని చెప్పగానే రాముడు నన్ను ఎదురు ప్రశ్నించి నేను ఎందుకు వనవాసానికి వెళ్ళాలి అని కనుక అడిగి ఎదురు తిరిగితే అది నాకు సంతోషమే. కానీ అలా కనుక ఎదురు తిరిగినట్లయితే నలుగురు కలిసి రాముణ్ణి వనానికి వెళ్లకుండా ఆపుతారు, నన్ను ఏదో 4 చివాట్లు పెడతారు, అదైనా నాకు సంతోషమే. కానీ రాముడు అలా చెయ్యడే, నేను చెప్పిన వెంటనే వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమైపోతాడు అని చెప్పి ఈ విధంగా అనేకమైనటువంటి విశేషాలను రాముడి గురించి చెప్పి ఈ ధర్మ సంకటం నుండి బయటపడివేసినటువంటి దానివి నీవే. ఎందుకు అంటే నేను నలుగురిలో రామ పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చాను, మరి నీకు ఏకాంతంగా వరములను ఇచ్చాను, ఈ రెండింటినీ కూడా నెరవేరాలి అంటే నీవు నీ వరములను ఉపసంహరించుకోవాలి అని ప్రార్థిస్తాడు. దీనితోటి 12వ సర్గ పూర్తవుతుంది. ఇక 13వ సర్గలో ఏమాత్రమూ కైకేయి మాట వినకపోయేటప్పటికీ ఆయన మూర్ఛపోయి ఆ తర్వాత తేరుకుని రాముణ్ణి వనవాసానికి పంపినట్లయితే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా నాకు సుఖం ఉండదు. ఎందుకంటే దేవతలందరూ అడుగుతారు, రాముడి విషయంలో ఏం చేశావయ్యా దశరథ మహారాజా నీవు, ఇదేనా నీ యొక్క ధర్మ తత్పరత అని చెప్పి అందరూ నిందిస్తారు. అంతేకాదు రాముడు వనవాసానికి వెళ్ళేటటువంటి కష్టం చూడటం కంటే కూడా మరణమే నాకు చాలా మేలుగా ఉంటుంది అంటూ, నేను గనక రాముణ్ణి గనక వదిలేసినట్లయితే ఈ రాజ్యంలో యథారాజా తథా ప్రజ అన్నట్టుగా రాజుగారే అధర్మంతో కుమారుణ్ణి వదిలేశాడు, కావున మేం కూడా వదిలేస్తామని ఏ తండ్రి తన కుమారుణ్ణి పట్టించుకోడు, వదిలేస్తాడు. అదేవిధంగా కైకేయి అంతటిదే దశరథునికి ఎదురు చెప్పింది, కావున ఈ రాజ్యంలో ఏ భార్య కూడా భర్తను పట్టించుకోదు. కావున నావరణ రాజ్యంలో కూడా అరాచకం అనేది ఏర్పడిపోతుంది, మరి దీని నుండి కాపాడవలసినది నీవే అని అంటూ, నీవు చెప్పినట్లుగా రాముణ్ణి వనవాసానికి పంపినట్లయితే రాజాస్థానంలో గురువుల దగ్గర నుంచి సామంతులు సామాన్య ప్రజల వరకు వారందరూ ఉన్నటువంటి సందర్భంలో నేను ప్రకటించినటువంటి రామ పట్టాభిషేకం మానుకున్నట్లయితే వారందరి వద్ద మాట తప్పిన వాడిని అవుతాను. లేదా రాముడికి కనుక పట్టాభిషేకం చేసినట్లయితే నా ప్రాణములు కాపాడినటువంటి నీ దగ్గర నీకు ఇచ్చినటువంటి వరములను నెరవేర్చకుండా నీ వద్ద మాట తప్పినటువంటి వాడిని అవుతాను. అయితే ఈ రెండూ కూడా తప్పకుండా రెండూ నిర్వర్తించబడేలా ఉండాలి అంటే ఒకే ఒక్క ఉపాయం ఉన్నది, అది ఉభయతారకంగా ఉంటుంది అని చెప్పి తెలివిగా ఆలోచించి దశరథుడు చివరి ప్రయత్నంగా ఒక మాట అంటాడు. ఏమని అంటే, కైకేయి నీకు ఇచ్చినటువంటి మాటగా ఈ సమస్తమైనటువంటి రాజ్యాన్ని కూడా నీకు ధారాదత్తం చేస్తాను, నీకు వరంగా ఇచ్చేస్తాను, నిన్ను అధికారినిగా చేస్తాను. కావున ఈ రాజ్యమంతా నీదే, నీకు ఇచ్చేస్తున్నాను. తద్వారా నేను నీకు ఇచ్చినటువంటి వరమును నిలుపుకున్న వాడినవుతాను. మరి నీకు రాముడంటే ఇష్టం కదా, కావున నీ చేతనే నువ్వే నీ చేతులతోటి ఈ రాజ్యాన్ని రాముడికి ఇవ్వు. అప్పుడు కైకేయీదేవి తనకు తన భర్త ద్వారా సంక్రమించినటువంటి రాజ్యాన్ని తన కన్న కొడుకైనటువంటి భరతుడికి ఇవ్వకుండా రాముడికి ఇచ్చి పట్టాభిషేకం చేసింది. ఎంత ఔన్నత్యం కలిగింది! దశరథుడి కంటే కూడా కైకేయి చాలా గొప్పది అని ఈ లోకంలో గొప్ప కీర్తిని నీవు గడిస్తావు. తద్వారా నా మాట నిలబడుతుంది. కావున నీకు ఇచ్చినటువంటి వరములు తప్పకుండా ఉంటుంది, నేను చెప్పినటువంటి ఆ
రాజాస్థానంలో ప్రకటించినది కూడా జరుగుతుంది కావున ఉభయతారకంగా ఉంటుంది కావున నేను నీకు రాజ్యాన్ని ఇచ్చేస్తాను, నీ అంతట నువ్వే రాముడికి పట్టాభిషేకం చెయ్యి, ఆ అధికారం నీదే అని చెప్పి అంటాడు. పైగా నీ ద్వారా రాముడు రాజ్యాన్ని పొందుతాడు కావున భరతునికి కూడా ఈ రాజ్యంలో సమున్నతమైనటువంటి స్థానం అనేది లభిస్తుంది. ఇది భరతుడికి రావాల్సినటువంటి రాజ్యం అండి, కానీ రాముడికి కైకేయి ఇచ్చేసింది అని చెప్పి భరతుణ్ణి కూడా గొప్పగా చూస్తారు. కావున ఇది ఇలా కనుక చేసినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పి దశరథ మహారాజు చాలా తెలివిగాను ప్రార్థనాపూర్వకంగాను కైకేయికి చెప్పినప్పటికీ కైకేయి మందర బోధలతోటి దుష్టమైనటువంటి మనస్సుతో కలిగింది. ఆ మనస్సులో దుర్బోధన నాటుకుపోవడంతో ఏమాత్రమూ వినిపించుకోదు. మరి దశరథ మహారాజు చెబుతాడు, ఈ విధంగా కనుక చేసినట్లయితే అయోధ్యాపుర ప్రజలకి, నాకు, నీకు, రాముడికి, భరతుడికి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నేను చెప్పినటువంటి పని చెయ్యి అని చెప్పి ప్రార్థిస్తాడు. మరి దీంతో 13వ సర్గ పూర్తవుతుంది. మరి ఈ 12, 13 సర్గలను పారాయణ చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఫలములు ఏమిటి అంటే పెద్దలు తెలియజేస్తారు. మనకు ఇష్టమైనటువంటి వారికి వచ్చేటటువంటి ఆపదలు ఏవైతే ఉంటాయో ఆ ఆపదలు ఈ సర్గలను పారాయణ చేయటం ద్వారా తొలగిపోతాయి అని. అదేవిధంగా మనలో ధర్మతత్పరత పెంపొందుతుంది, మనకు కీర్తి ఇనుమడిస్తుంది అని చెప్పి పెద్దలు మనకు తెలియజేశారు. మరి అటువంటి ఫలములన్నీ కూడా ఈ పారాయణ చేసినటువంటి భక్తులందరికీ కూడా ప్రాప్తించాలి అని ఆ శ్రీవారిని ప్రార్థిస్తూ సంకల్పపూర్వకంగా అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః వరకు అందరము కలిసి పఠిద్దాము. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః సరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యా కాండే 12 సర్గతః
त्रयोदश सर्गान्तश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयोधमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानयी। श्रीराम प्रार्थना अयोध्याकेतुर्मध्ये त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇక్కడ నుంచి ఆచార్యుల వారు చెబుతారు, మీరందరూ కూడా అంటూ ఉచ్చారణ అనూచ్చారణ సంప్రదాయంగా ఈ పారాయణ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ద్వాదశ సర్గః తశ్రుత్వా మహారాజః కైకేయ్యా దారుణం వచః చింతామభిసమాపేదే ముహూర్తం ప్రతతాప చ ఇన్ను మే యది వా స్వప్నః చిత్తమోహోపి వా మమ అనుభూతోపసర్గో వా మనసో వాప్యుపద్రవః ఇతి సంచింత్య తద్రాజా నాభ్యగచ్చత్తదా సుఖం ప్రతిలభ్య చిరాత్ సంజ్ఞాం కైకేయీ వాక్యతాడితః వ్యధితో విక్లవశ్చైవ వ్యాఘ్రీం దృష్ట్వా యథా మృగః అసంవృతాయామాసీనః జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్ మండలే పన్నగోరుద్ధః మంత్రైరివ మహావిశః అహోధిగితి సామర్షః వాచముక్త్వా నరాధిపః మోహమాపే దివాన్ భూయః శోకోపహత చేతనః చిరేణ తు నృపః సంజ్ఞాం ప్రతిలభ్య సుదుఃఖితః కైకేయీ
कैकेयीमब्रवीत् क्रुद्धः कैकेयीमब्रवीत् क्रुद्धः प्रदहन्निव चक्षुषा नृशंसे दुष्टचारित्रे नृशंसे दुष्टचारित्रे कुलस्यास्य विनाशिनी कुलस्यास्य विनाशिनी किं कृतं तव रामेण इंद्रदं तव रामेण पापं पापे मयापि वा पापं पापे मयापि वा यदा ते जननी तुल्यां यदा ते जननी तुल्या वृत्तिं वहति राघवः मृत्युं वहति राघवः तस्यैव त्वमनर्धाय तस्यैव त्वमनर्थाय किं निमित्तमिहोद्यता किं निमित्तमहोद्यता त्वं मयात्मविनाशार्थं त्वमयात्मविनाशार्थं भवनं स्वं प्रवेशिता भवनं स्वं प्रवेशिता अविज्ञानान्नृपसुता अविज्ञानान् नृपसुता व्याली तीक्ष्णविषायधा काली तीक्ष्णविषायता जीवलोको यदा सर्वः जीवलोको यदा सर्वः रामस्याह गुणस्तवम् रामस्याः गुणस्तवम् अपराधं कमुद्दिश्य अपराधं कमुद्दिश्य यक्ष्यामीष्टमहं सुतम् यक्ष्यामीष्टमहं सुतम् कौसल्यां वा सुमित्रां वा कौसल्यां वा सुमित्रां वा त्यजेयमपि वा श्रियम् यजेयमपि वा श्रियम् जीवितं वात्मनो रामम् जीवितं वात्मनो रामम् न त्वेव पितृवत्सलम् न त्वेव पितृवत्सलम् परा भवति मे प्रीतिः परा भवति मे प्रीतिः दृष्ट्वा तनयमग्रजम् दृष्ट्वा तनयमग्रजम् अपश्यतस्तु मे रामम् अपश्यतस्तु मे रामम् नष्टा भवति चेतना नष्टा भवति चेतना तिष्ठेल्लोको विना सूर्यम् तिष्ठेल्लोको विना सूर्यम् सस्यं वा सलिलं विना सस्यं वा सलिलं विना न तु रामं विना देहे न तु रामं विना देहे तिष्ठेत्तु मम जीवितम् तिष्ठेत्तु मम जीवितम् तदलं त्यज्यतामेषः तदलं त्यज्यतामेषः निश्चयः पापनिश्चये निश्चयः पापनिश्चये अपि ते चरणौ मूर्ध्ना अपि ते चरणौ मूर्ध्ना कृशाम्येष प्रसीद मे कृशाम्येष प्रसीद मे किमिदं चिन्तितं पापे किमिदं चिन्तितं पापे त्वया परमदारुणम् त्वया परमदारुणम् अध जिज्ञाससे मां त्वम् अथ जिज्ञाससे मां त्वम् भरतस्य प्रिया प्रिये भरतस्य प्रिया प्रिये अस्तु यत्तत्त्वया पूर्वम् अस्तु यत्त्वया पूर्वम् व्याहृतं राघवं प्रति व्याहृतं राघवं प्रति समे ज्येष्ठः सुतः श्रीमान् श्रीमान् धर्मज्येष्ठ इतीव मे धर्मज्येष्ठ इति मे त्वया प्रियवादिन्या त्वया प्रियवादिन्या सेवार्थं कथितं भवेत् सेवार्थं कथितं भवेत् श्रुत्वा शोकसन्तप्ता तच्छ्रुत्वा शोकसन्तप्ता सन्तापयसि मां भृशम् सन्तापयसि मां वृषम् आविष्टासि गृहं शून्यम् आविष्टासि गृहं शून्यम् सा त्वं परवशङ्गता सा त्वं परवसङ्गता क्ष्वाकूणां कुले देवी विश्वाकूणां कुले देवी सम्प्राप्तः सुमहानयम् सम्प्राप्तः सुमहानयम् अनयोनय सम्पन्ने अनयोनय सम्पन्ने यत्र ते विकृता मतिः यत्र ते विकृता मतिः न हि किञ्चिदयुक्तं वा न हि किञ्चिदयुक्तं वा विप्रियं वा पुरा मम विप्रियं वा पुरा मम अकरोस्त्वं विशालाक्षि अकरोस्त्वं विशालाक्षि तेन न श्रद्धधाम्यहम् तेन न
యత్తదామ్యహం నను తే రాఘవస్తుల్యః ననుతే రాఘవస్తుల్యః భరతేన మహాత్మనా పరమేణ మహాత్మనా బహుశో హి సుబాలే త్వం బహుశో హి సుబాలే త్వం కథాః కథయసే మమ కథయసే మమ తస్య ధర్మాత్మనో దేవి తస్య ధర్మాత్మనో దేవి వనే వాసం యశస్వినః వనే వాసం యశస్వినః కథం రోచయసే భీరు కథం లోచయసే భీరు నవవర్షాణి పంచ చ నవవర్షాణి పంచ చ అత్యంత సుకుమారస్య అత్యంత సుకుమారస్య తస్య ధర్మే ధృతాత్మనః తస్య ధర్మే ధృతాత్మనః కథం రోచయసే వాసం కథం రోచయసే వాసం అరణ్యే భృషదారుణే అరణ్యే వృషదారుణే రోచయస్యభిరామస్య రోచయస్య విరామస్య రామస్య శుభలోచనే రామస్య శుభలోచనే తవ శుశ్రూషమాణస్య తవ శుశ్రూషమాణస్య కిమర్థం విప్రవాసనం కిమర్థం విప్రవాసనం రామో హి భరతాద్భూయః రామో హి భరతాత్ భూయః తవ శుశ్రూషతే సదా తవ శుశ్రూషతే సదా విశేషం త్వయి తస్మాత్తు విశేషం వై తస్మాత్ భరతస్య న లక్ష్యయే భరతస్య న లక్ష్యయే శుశ్రూషాం గౌరవం చైవ శుశ్రూషాం గౌరవం చైవ ప్రమాణం వచన క్రియాం ప్రమాణం వచన క్రియా కస్తే భూయస్తరం కుర్యాత్ కస్తే భూయస్తరం కుర్యాత్ అన్యత్ర మనుజర్షభాత్ అన్యత్ర మనుజర్షభాత్ బహూనాం స్త్రీ సహస్రాణాం బహూనాం స్త్రీ సహస్రాణాం బహూనాం చోపజీవినాం బహూనాం జోపజీవినాం పరివాదోపవాదో వా పరివాదోపవాదో వా రాఘవేనోపపద్యతే రాఘవేనోపపద్యతే సాంత్వయం సర్వభూతాని సాంత్వయం సర్వభూతాని రామశుద్ధేన చేతసా రామశుద్ధేన చేతసా గృహ్ణాతి మనుజవ్యాఘ్రః గృహ్ణాతి మనుజవ్యాఘ్రః ప్రియైర్విషయవాసినః ప్రియైర్విషయవాసినః సత్యేన లోకాన్ జయతి సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః దీనాం దానేన రాఘవః గురూన్ శుశ్రూషయా వీరః గురూన్ శుశ్రూషయా వీరః ధనుషాయుధిశాత్రవాన్ ధనుషాయుధి శాస్త్రవాన్ సత్యం దానం తపస్త్యాగః సత్యం దానం తపస్యాగః మిత్రతా శౌచమార్జవం మిత్రదాశౌచమార్జవం విద్యా చ గురు శుశ్రూష విద్యా చ గురు శుశ్రూష ధ్రువాణ్యేతాని రాఘవే ధ్రువాణ్యేతాని రాఘవే తస్మిన్నార్జవ సంపన్నే తస్మిన్నార్జవ సంపన్నే దేవి దేవోపమే కథం దేవి దేవోపమే కథం పాపమాశంససే రామే పాపమాశంససే రామే మహర్షి సమతేజసి మహర్షి సమతేజసి నస్మరామ్య ప్రియం వాక్యం స్మరామ్య ప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః లోకస్య ప్రియవాదినః సకథం త్వత్కృతే రామం సకథం త్వత్కృతే రామం వక్ష్యామి ప్రియమప్రియం వక్ష్యామి ప్రియమప్రియం క్షమాయస్మిన్ దమస్త్యాగః క్షమాయస్మిన్ దమస్యాగః సత్యం
ధర్మ కృతజ్ఞత సత్యం ధర్మకృతజ్ఞత అప్యహింసా చ భూతానాం అప్యహింసా చ భూతానాం సమృతేకా గతిర్మమ సమృతేకాగతిర్మమ మమ వృద్ధస్య కైకేయీ మహావృద్ధస్య కైకేయీ గతాంతస్య తపస్వినః గతాంతస్య తపస్వినః దీనం లాలప్యమానస్య దీనం లాలస్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి కారుణ్యం కర్తుమర్హసి పృథివ్యాం సాగరాంతాయాం పృథివ్యాం సాగరాంతాయాం యత్ అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. కించిదధిగమ్యతే యత్కించిదధిగమ్యతే సర్వం తవ దాస్యామి తత్సర్వం తవ దాస్యామి మా చ త్వాం మన్యురావిశేత్ రాజత్వాం మన్యురావిశేత్ అంజలం కుర్మి కైకేయీ అంజలం కుర్మి కైకేయీ పాదౌ చాపి స్పృశామి తే పాదౌ చాపి స్పృశామి తే శరణం భవ రామస్య శరణం భవ రామస్య మా ధర్మో మామిహ స్పృశేత్ మాధర్మో మామిహ స్పృశేత్ ఇతి దుఃఖాభిసంతప్తం ఇది దుఃఖాభిసంతప్తం విలపంతమచేతనం విలవంతమచేతనం ఘూర్ణమానం మహారాజం పూర్ణమానం మహారాజం శోకేన సమభిప్లుతం శోకేన సమభిప్లుతం పారం శోకార్ణవస్యాశు పారం శోకార్ణవస్యాసు ప్రార్థయంతం పునః పునః ప్రార్థయంతం పునః పునః ప్రత్యువాచాథ కైకేయీ ప్రత్యువాచాథ కైకేయీ రౌద్రతరం వచః రౌద్రా రౌద్రతరం వచః యది దత్వా వరౌ రాజన్ ఇది దత్తావరోరాజన్ పునః ప్రత్యనుతప్యసే పునః ప్రత్యనురప్యసే ధార్మికత్వం కథం వీర ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యసి పృథివ్యాం కథయిష్యసి యదా సమేతా బహవః యదా సమేతా బహవః త్వయా రాజర్షయః సహ త్వయా రాజర్షయः సహ కథయిష్యంతి ధర్మజ్ఞ కథయిష్యంతి ధర్మజ్ఞా తత్ర కిం ప్రతివక్ష్యసి తత్ర కిం ప్రతివక్ష్యసి యస్యాః ప్రసాదే జీవామి యస్యాః ప్రసాదే జీవామి యా చ మామభ్యపాలయత్ యాజమామభ్యపాలయత్ తస్యాః కృతం మయా మిథ్యా తస్యాః కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇతి వక్ష్యసి కైకేయ్యా ఇతి వక్ష్యసి కిల్బిషత్వం నరేంద్రాణాం కిల్విషత్వం నరేంద్రాణాం కరిష్యసి నరాధిప కరిష్యసి నరాధిపా యో దత్వా వరమద్యైవ యో దత్వా వరమద్యైవ పునరన్యాని భాషసే పునరన్యాని భాషసే శైవ్యస్యేన కపోతీయే శైవ్యస్యేన కపోతీయే స్వమాం సంపక్షిణే దదౌ స్వమాన్ సంపక్షిణే దదౌ అలర్కశ్చక్షుషీ దత్వా అలర్కశ్చక్షుషీ దత్వా జగామ గతిముత్తమాం జగామ గతి
गतिमुत्तमा सागरः समयं कृत्वा सागरः समयम् कृत्वा न वेलामतिवर्तते न वेलामतिवर्तते समयं मानृतं कार्षीः समयमानृतङ्गार्षीः पूर्ववृत्तमनुस्मरन् पूर्ववृत्तमनुस्मरन् सत्त्वं धर्मं परित्यज्य सत्त्वम् धर्मम् परित्यज्य रामं राज्येऽभिषिच्य च रामम् राज्येऽभिषिच्य च सह कौसल्यया नित्यम् सह कौसल्यया नित्यम् रन्तुमिच्छसि दुर्मते रन्तुमिच्छसि दुर्मते भवत्यधर्मो धर्मो वा भवत्वधर्मो धर्मो वा सत्यं वा यदि वा नृतम् सत्यम् वा यदि वा नृतम् यत्त्वया संसृतं मह्यम् यद्वया संसृतम् मह्यम् तस्य नास्ति व्यतिक्रमः तस्य नास्ति व्यतिक्रमः अहं हि विषमद्यैव अहम् हि विषमद्यैव पीत्वा बहुतवाग्रतः पीत्वा बहुतवाग्रतः पश्यदस्ते मरिष्यामि पश्यदस्ते मरिष्यामि रामो यद्यभिषिच्यते रामायत्यभिशिष्यसे एकाहमपि पश्येयम् एकाहमपि पश्येयम् यद्यहं राममातरम् यद्यहम् राममातरम् अञ्जलिं प्रतिगृह्णन्ति अञ्जलिम् प्रतिगृह्णन्ति श्रेयो ननु मृतिर्मम श्रेयो ननुमृतिर्मम हरतेनात्मना चाहम् भरतेनात्मना चाहम् शपेते मनुजाधिपा क्षपेते मनुजाधिपा यथा नान्येन तुष्येयम् यथा नान्येन दुष्येयम् ऋते रामविवासनात् ऋते रामविवासनात् एतावदुक्त्वा वचनम् एतावदुक्त्वा वचनम् कैकेयी विररामः कैकेयी विरामः विलपन्तम् च राजानम् विलपन्तम् च राजानम् न प्रतिव्याजहारसा न प्रतिव्याजहारसा श्रुत्वा तु राजा कैकेय्या श्रुत्वा तु राजा कैकेय्या कृतम् वरमशोभनम् कृतम् परमशोभनम् रामस्य च वने वासम् रामस्य वनेवासम् ऐश्वर्यम् भरतस्य च ऐश्वर्यम् भरतस्य च नाभ्यभाषत कैकेयीम् नाभ्यभाषत कैकेयी मुहूर्तम् व्याकुलेन्द्रियः मुहूर्तम् व्याकुलेन्द्रियः प्रैक्षता निमिषो देवीम् प्रेक्षता निमिषो देवी प्रियामप्रियवादिनीम् प्रियामप्रियवादिनी ताम् हि वज्रसमाम् वाचम् वज्रसमाम् आकर्ण्य हृदया प्रियाम् आगम्य हृदया प्रिया दुःखशोकमयीम् घोराम् दुःखशोकमयीम् घोरा राजा न सुखितो भवत् राजा न सुखितो भवत् सदेव्याव्यवसायम् च अदेव्याव्यवसायम् च घोरम् च शपथम् कृतम् घोरम् च शपथम् कृतम् ध्यात्वा रामेति निःश्वस्या ध्यात्वा रामेति निःश्वस्य छिन्नस्तरुरिवापतत् छिन्नस्तरुरिवापतत् नष्टचित्तो यथोन्मत्तः नष्टचित्तो यथोन्मत्तः विपरीतो यथातुरः विपरीतो यथातुरः कृततेजा यथा सर्पः तदेजा यथा सर्पः बभूव जगतीपतिः बभूव जगतीपतिः दीनयातु गिरा राजा दीनयातुगिराराजा इति होवाच कैकेयीम् इति होवाच कैकेयी अनर्थमिममर्थाभम् अनर्थमिममर्थाभम् केन त्वमुपदर्शिता येन त्वमुपदर्शिता भूतोपहत चित्तेव भूतोपहतचित्तेव ब्रुवन्ती माम् न लज्जसे ब्रुवन्ति माम् न लज्जसे शीलव्यसनमेतत्ते शीलव्यसनमेतत्ते
నాభిజానామ్యహం పురా నాభిజానామ్యహం పురా బాలాయాస్తత్విదానీం తే బాలాయాస్తత్విదానీం తే లక్షయే విపరీతవత్ లక్షయే విపరీతవత్ కుతో వాతే భయం జాతం కుతో వాతే భయం జాతం యాత్వమేవం విధం వరం యాత్వమేవం విధం వరం రాష్ట్రే భరతమాసీనం రాష్ట్రే భరతమాసీనం వృణీషే రాఘవం వనే వృణీషే రాఘవం వనే విరమైతేన భావేన విరమైతేన భావేన త్వమేతేనానృతేన వా త్వమేతేనామృతేన వా యది భర్తుః ప్రియం కార్యం యది భర్తః ప్రియం కార్యం లోకస్య భరతస్య చ లోకస్య భరతస్య చ నృశంసే పాప సంకల్పే ప్రశంసే పాపసంకల్పే క్షుద్రే దుష్కృతకారిణి క్షుద్రే దుష్కృతకారిణి కిన్ను దుఃఖమలీకం వా ఇన్ను దుఃఖమలీకం వా మయి రామే చ పశ్యసి మయి రామే చ పశ్యసి నకథంచిదృతే రామాత్ కథంచిదృతే రామాత్ భరతో రాజ్యమావసేత్ భరతో రాజ్యమావసేత్ రామాదపి హితం మన్యే రామాదపిహితం మన్యే ధర్మతో బలవత్తరం ధర్మతో బలవత్తరం కథం ద్రక్ష్యామి రామస్య కథం రక్ష్యామి రామస్య వనం గచ్చేతి భాషితే వనం గచ్చేతి భాషితే ముఖవర్ణం వివర్ణంతం వర్ణం వివర్ణంతం యథైవేందుముపప్లుతం యథైవేంద్రముపప్లుతం తాం హి మే సుకృతాం బుద్ధిం తాం హి మే సుకృతాం బుద్ధిం సుహృద్భిః సహ నిశ్చితాం సుహృద్భిః సహ నిశ్చితాం కథం ద్రక్ష్యామ్యపావృత్తాం కథం ద్రక్ష్యామ్యపావృత్తాం పరైరివహతాం చమూం పరైరివహతాం చమూం కిం మాం వక్ష్యంతి రాజానః ఇమ్మాం వక్ష్యంతి రాజానః నానాదిభ్యః సమాగతాః నానాదిభ్యః సమాగతాః బాలో బతాయమైక్ష్వాకః బాలావతాయ వైక్ష్వాకః చిరం రాజ్యమకారయత్ చిరం రాజ్యమకారయత్ యదా తు బహవో వృద్ధాః వృద్ధాః గుణవంతో బహుశ్రుతాః గుణవంతో బహుశ్రుతాః పరిప్రక్ష్యంతి కాకుత్స్థం పరిపక్ష్యంతి కాకుత్స్థం వక్ష్యామి కిమహం తదా వక్ష్యామి కిమహం తదా ఐకేయ్యా క్లిశ్యమానేన కైకేయ్యా క్లిశ్యమానేన రామః ప్రవ్రాజితో మయా రామః ప్రవ్రాజితో మయా యది సత్యం బ్రవీమ్యేతత్ యది సత్యం బ్రవీమ్యేతత్ తద సత్యం భవిష్యతి తద సత్యం భవిష్యతి కిం మాం వక్ష్యతి కౌసల్యా ఇమ్మాం రక్షతి కౌసల్యా రాఘవే వనమాస్థితే రాఘవే వనమాస్థితే కించైనాం ప్రతి వక్ష్యామి కించైనాం ప్రతివక్ష్యామి కృత్వా విప్రియమీదృశం కృత్వా విప్రియమీదృశం యదా యదా హి కౌసల్యా యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సఖీవచ రాజీవచ్చ సఖీవచ భార్యావద్భగినీ వచ్చ భార్యావద్భగినీవచ్చ మాతృవచ్చోపతిష్ఠతి మాతృవచ్చోపతిష్ఠతి సతతం ప్రియకామామే సతతం ప్రియకామామే ప్రియపుత్ర ప్రియం వద ప్రియపుత్ర ప్రియం వద
నమయా సత్కృతా దేవి నమయా సత్కృతా దేవి సత్కారార్హా కృతే తవ సత్కారార్హా కృతే తవ ఇదానీం తత్తపతిమాం ఇదానీం తత్తపతిమాం యన్మయా సుకృతం త్వయి యన్మయా సుకృతం త్వయి అపథ్యవ్యంజనోపేతం అపథ్యవ్యంజనోపేతం భుక్తమన్నమివాతురం రుద్రమన్నమివాతురం విప్రకారం చ రామస్య విప్రకారం చ రామస్య సంప్రయాణం వనస్య చ సంప్రయాణం వనస్య చ సుమిత్రా ప్రేక్ష్య వైభీతా సుమిత్రా ప్రేక్ష్య వైభీతా కథం మే విశ్వసిష్యతి కథం మే విశ్వసిష్యతి కృపణం బత వైదేహీ కృపణం వద వైదేహి శ్రోష్యతి ద్వయమప్రియం దోష్యతి ద్వయమప్రియం మాంచ పంచత్వమాపన్నం మాంచ పంచత్వమాపన్నం రామంచ వనమాశ్రితం రామం చ వనమాశ్రితం వైదేహీ బత మే ప్రాణాన్ వైదేహి వద మే ప్రాణాన్ శోచంతి క్షపయిష్యతి శోచంతి క్షపయిష్యతి హీనా హిమవతః పార్శ్వే హీనాహిమవతః పార్శ్వే కిన్నరేణేవ కిన్నరీ కిన్నరేణేవ కిన్నరీ నహి రామమహం దృష్ట్వా నహి రామమహం దృష్ట్వా ప్రవసంతం మహావనే ప్రవసంతం మహావనే చిరం జీవితుమాశంసే చిరం జీవితుమాశంసే రుదంతీం చాపి మైథిలీం సునందీం చాపి మైథిలీం నూనం విధవా రాజ్యం సానూనం విధవా రాజ్యం సపుత్రా కారయిష్యసి సపుత్రా కారయిష్యసి నహి ప్రవ్రాజితే రామే నహి ప్రవ్రాజితే రామే దేవి జీవితుముత్సహే దేవి జీవితుముత్సహే సతీం త్వామహమత్యంతం సతీం త్వామహమత్యంతం వ్యవస్యామ్యసతీం సతీం వ్యవస్యామ్యసతీం సతీం రూపిణీం విష సంయుక్తాం రూపిణీం విష సంయుక్తా పీత్వేవ మదిరాం నరః పీత్వేవ మదిరాం నరః అనృతైర్బహుమాం సాంత్వైః అమృతైర్బహుమాన్ సాంత్వైః సాంత్వయంతి స్మ భాషసే సాంత్వయంతి స్మ భాషసే గీతశబ్దేన సమృద్ధ్య గీతశబ్దేన సమృద్ధ్య లుబ్ధో మృగమివావధీః దుఃఖమృగమివావధీః అనార్య ఇతి మామార్యాః అనాయతి మామార్యాః పుత్ర విక్రాయకం ధ్రువం పుత్ర విక్రాయకం ధ్రువం ధిక్కరిష్యంతి రథ్యాసు ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణం యథా పాపం బ్రాహ్మణం యథా అహో దుఃఖమహో కృచ్ఛ్రం అహో దుఃఖమహో కృచ్ఛ్రం యత్ర వాచః క్షమే తవ యత్ర వాచః క్షమే తవ దుఃఖమేవం విధం ప్రాప్తం దుఃఖమేవ వివిధం ప్రాప్తం పురా కృతమివాశుభం పురాణమివాశుభం చిరం ఖలు మయా పాపే చిరం ఖలు మయా పాపే త్వం పాపేనాభిరక్షిత మమ పాపేనాభిరక్షిత అజ్ఞానాదుపసంపన్నా అజ్ఞానాదుపసంపన్న రజ్జురుద్బంధిని యథా రాజోద్బంధిని యథా రమమాణస్త్వయా సార్ధం రమమాణస్త్వయా సార్థం మృత్యుం త్వాం నాభిలక్షయే మృత్యుం త్వాం నాభిలక్షయే బాలో రహసి హస్తేన ఆరో రహసి హస్తేన కృష్ణ సర్పమివాస్పృశం కృష్ణసర్పమివాస్పృశం మయా హ్యపితృకః పుత్రః మయాజ్ఞానృతః పుత్రః సమహాత్మా దురాత్మనా సమాత్మా దురాత్మనా తం
తు మాం జీవలోకోయం తంతు మాం జీవలోకోయం నూనమాక్రోష్టుమర్హతి నూనమాక్రోష్టుమర్హతి బాలిశోభత కామాత్మా బాలిశోభత కామాత్మా రాజా దశరథో భృశం రాజా దశరథో భృశం యస్త్రీకృతే ప్రియం పుత్రం యస్త్రీకృతే ప్రియం పుత్రం వనం ప్రస్థాపయిష్యతి వనం ప్రస్థాపయిష్యతి వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ గురుభిశ్చోపకర్షితః గురుభిశ్చోపకర్షితః భోగకాలే మహత్కృచ్ఛ్రం భోగకాలే మహత్కృచ్ఛ్రం పునరేవ ప్రపత్స్యతే పునరేవ ప్రపత్స్యతే నాలం ద్వితీయం వచనం నాలం ద్వితీయం వచనం పుత్రో మాం ప్రతిభాషితుం పుత్రో మాం ప్రతిభాషితుం సవనం ప్రవ్రజేత్యుక్తః సవనం ప్రవ్రజేత్యుక్తః బాఢమిత్యేవ వక్ష్యతి పాఠమిత్యేవ వక్ష్యతి యది మే రాఘవః కుర్యాత్ యది మే రాఘవః కుర్యాత్ వనం గచ్ఛేతి చోదితః వనం గచ్ఛేతి చోదితః ప్రతికూలం ప్రియం మే స్యాత్ ప్రతికూలం ప్రియం మే స్యాత్ నతు వత్సః కరిష్యతి నతు వత్సః కరిష్యతి శుద్ధభావో హి భావం మే శుద్ధభావో హి భావం మే నతు జ్ఞాస్యతి రాఘవః నతు త్యాస్యతి రాఘవః సవనం ప్రవ్రజేత్యుక్తః సవనం ప్రవ్రజేత్యుక్తః బాఢమిత్యేవ వక్ష్యతి పాఠమిత్యేవ వక్ష్యతి రాఘవే హి వనం ప్రాప్తే రాఘవే హి వనం ప్రాప్తే సర్వలోకస్యధికృతం సర్వలోకస్యధికృతం మృత్యురక్షమణీయం మాం మృత్యురక్షమణీయం మాం నయిష్యతి యమక్షయం నయిష్యతి యమక్షయం మృతే మయి గతే రామే మృతే మయి గతే రామే వనం మనుజ పొంగవే వనం మనుజ పుంగవే ఇష్టే మమ జనే శేషే ఇష్టే మమ జనే శేషే కిం పాపం ప్రతిపత్స్యసే కిం పాపం ప్రతిపశ్యసే కౌసల్యామాంచ రామంచ కౌసల్యామాం చ రామం చ పుత్రౌ చ యది హాస్యతి పుత్రో చ యది హాస్యతి దుఃఖాన్యసహతి దేవి దుఃఖాన్యసహతి దేవి మామే వానుమరిష్యతి మామే భానుమరిష్యతి కౌసల్యాంచ సుమిత్రాం చ కౌసల్యాం చ సుమిత్రాం చ మాం చ పుత్రైస్త్రిభిः సహ మాం చ పుత్రైస్త్రిభిः సహ ప్రక్షిప్య నరకేశాత్వం ప్రక్షిప్య నరకేశాత్వం కైకేయి సుఖితా భవ కైకేయీ సుఖితా భవ మయా రామేణ చ త్యక్తం మయా రామేణ చ త్యక్తం శాశ్వతం సత్కృతం గుణైః శాశ్వతం సత్కృతం గుణైః ఇక్ష్వాకుకులమక్షోభ్యం ఇక్ష్వాకులమక్షోభ్యం ఆకులం పాలయిష్యసి ఆకులం పాలయిష్యసి ప్రియం చేద్ భరతస్యైతత్ ప్రియంచేద్భరతస్యేతత్ రామ ప్రవ్రాజనం భవేత్ ప్రవ్రాజనం భవేత్ మాస్మమే భరతః కార్షీత్ మాస్మమే భరతకార్షీత్ ప్రేతకృత్యం గతాయుషః వేదనృత్యం గదాయుషః హంతానార్యే మమామిత్రే హంతానార్యే మమామిత్రే సకామా భవకైకయీ సకామా భవకైకయీ మృతే మయి గతే రామే మృతే మయి గతే రామే వనం పురుష పుంగవే వనం పురుషపుంగవే వేదానీం విధవా రాజ్యం వేదానీం విధవా రాజ్యం సపుత్ర కారయిష్యసి సపుత్రా కారయిష్యసి త్వం రాజపుత్రీ వాదేన త్వం
రాజపుత్రీ వాదేన న్యవసో మమ వేష్మని న్యవసో మమ వేస్మని అకీర్తిశ్చాతులాలోకే కీర్తిశ్చాతులాలోకే ధ్రువః పరిభవశ్చ మే ధ్రువ పరిభవశ్చ మే సర్వభూతేషు చావజ్ఞా సర్వభూతేషు జావజ్ఞా యథా పాపకృతస్తథా యథా పాపకృతస్తథా కథం రథైర్విభుర్యాత్వా రథం రథైర్విభుర్యాత్వా గజాశ్వైశ్చ ముహుర్ముహుః గజాస్వైశ్చ ముహుర్ముహుః పద్భ్యాం రామో మహారణ్యే పద్భ్యాం రామో మహారణ్యే వత్సో మే విచరిష్యతి వత్సో మే విచరిష్యతి యస్య త్వాహార సమయే యస్య త్వాహార సమయే సూదాః కుండలధారిణః సూదా కుండలధారిణః అహం పూర్వాః పచంతి స్మ అహం పూర్వా పదంతి స్మ ప్రశస్తం పానభోజనం సంభార భోజనం సకథం ను కషాయాణి సకలం ను కషాయాని తిక్తాని కటుకాని చ తిక్తాని కటుకాని చ భక్షయన్వన్యమాహారం భక్షయన్వన్యమాహారం సుతో మే వర్తయిష్యతి సుతో మే వర్తయిష్యతి ఆహార్హ వస్త్ర సంవీతః ఆహారవస్త సంవీతః భూత్వా చిరసుఖోషితః భూత్వా జలసుఘోషితః కాషాయ పరిధానస్తు ఆశాయ పరిధానస్తు కథం భూమౌ నివత్స్యతి కథం భూమో నివస్యతి కస్యైతద్దారుణం వాక్యం కస్యేదద్దారుణం వాక్యం ఏవం విధమచింతితం ఏవం విధమచింతితం రామస్యారణ్యగమనం రామస్యారణ్యగమనం భరతస్యాభిషేచనం భరతస్యాభిషేచనం ధిగస్తు యోషితో నామ ధిగస్తయోషితో నామ శఠాస్వార్థపరాः సదా తథా స్వార్థపరాः సదా నబ్రవీమి స్త్రియः సర్వాः నబ్రవీమి స్త్రియः సర్వాः భరతస్యైవ మాతరం భరతస్యైవ మాతరం అనర్థభావేర్థపరే నృశంసే అనర్థభావేర్థపరే నృశంసే మమానుతాపాయ నివిష్టభావే మమానుతాపాయ నివిష్టభావే కిమప్రియం పశ్యసి మన్నిమిత్తం కిమప్రియం పశ్యసి మన్నిమిత్తం హితానుకారిణ్యథవాపి రామే హితానుకారిణ్యథవాభిరామే పరిత్యజేయుః పితరో హి పుత్రాన్ పరిత్యజేయుః పితరో హి పుత్రాన్ భార్యాః పతీంశ్చాపి కృతానురాగాః భార్యాపదీంశ్చాపి కృతానురాగాః కృత్స్నం హి సర్వం కుపితం జగత్ స్యాత్ కృత్స్నం హి సర్వం కుపితం జగత్ స్యాత్ దృష్ట్వైవ రామం వ్యసనే నిమగ్నం దృష్ట్వైవ రామం వ్యసనే నిమగ్నం అహం పునర్దేవకుమార రూపం అహం పునర్దేవ కుమారరూపం అలంకృతం తం సుతమావ్రజంతం అలంకృతం తం సుతమావ్రజంతం నందామి పశ్యన్నపి దర్శనేన నందామి పశ్యన్నపి దర్శనేన భవామి దృష్ట్వా చ పునర్యువేవ భవామి దృష్ట్వా చ పునర్యువేవ వినాపి సూర్యేణ భవేత్ ప్రవృత్తిః వినాపి సూర్యేణ భవేత్ ప్రవృత్తిః అవర్షత వజ్రధరేణ వాపి అవర్షతా వజ్రధరేణ వాపి రామం తు గచ్చन्तమితః సమీక్ష్య రామంత గచ్చन्तమిదః సమీక్ష్య జీవన్న కశ్చిత్ వితి చేతనా మే జీవన్న కశ్చిత్ విరచేతనామే వినాశకామామహితామమృతాం వినాశకామామహితామమిత్రాన్ వినాశకామామహితామమంత్రాం వినాశకామామహితామమిత్రాన్
కామమిత్రా ఆవాసయం మృత్యుమివాత్మనస్త్వాం ఆవాసయం మృత్యుమివాత్మనస్త్వా చిరం బతాంకేన ధృతాసి సర్పీ చిరం బదాంకేన ధృతాసి సర్పే మహావిశాతేన హతోస్మి మోహాత్ మహావిశాతేన హతోస్మి మోహాత్ మయా చ రామేణ చ లక్ష్మణేన మయా చ రామేణ చ లక్ష్మణేన ప్రశాస్తు హీనో భరతస్త్వయా సహ ప్రజాస్పృహీనో భరతస్త్వయా సహ పురం చ రాష్ట్రం చ నిహత్య బాంధవాన్ పురంజరాష్ట్రం చ నిహత్య బాంధవాన్ మమాహితానాం చ భవాభిహర్షిణి మమాహితానాం చ భవాభిహర్షిణి నృశంస వృత్తే వ్యసన ప్రహారిణి నృశంసవృత్తే వ్యసన ప్రహారిణి ప్రసహ్య వాక్యం యదిహాద్య భాషసే ప్రసస్య వాక్యం యదిహాద్య భాషసే నామతే కేన ముఖాత్పతన్యథః ననారకేన ముఖాత్ పతంత్యథా విశీర్యమాణా దశనా సహస్రథా విశీర్యమాణా దశనా సహస్రధా న కించిదాహితమప్రియం వచః న కించిదాహితమప్రియం వచః న వేత్తి రామః పరుషాణి భాషితుం న వేత్తి రామః పరుషాణి భాషితుం కథం ను రామేహ్యభిరామవాదిని కథం ను రామేహ్యభిరామవాదిని బ్రవీషి దోషాన్ గుణనిత్య సమ్మతే ప్రవేశి దోషాన్ గుణనిత్య సమ్మతే ప్రతమ్య వా ప్రజ్వల వా ప్రణశ్య వా ప్రతామ్య వా ప్రజ్వల వా ప్రణశ్య వా సహస్రశో వా స్ఫుటితా మహీం వ్రజ సహస్రశో వా స్ఫుటితా మహీంద్రజా నతే కరిష్యామి వచస్సు దారుణం నతే కరిష్యామి వచస్సు దారుణం మమాహితం కేకయ రాజపాంసని మమాహితం కేకయ రాజపాంసని క్షురోపమాం నిత్యమసత్ప్రియం వదాం శురోపమాం నిత్యమసత్ప్రియం వదా ప్రదుష్టభావాం స్వకులోపఘాతిని ప్రదుష్టభావాం స్వకులోపఘాతిని న జీవితుం త్వాం విషహే మనోరమాం న జీవితుం త్వాం విషహే మనోరమాం దిధక్షమాణాం హృదయం సబంధనం దిధక్షమాణాం హృదయం సబంధనం న జీవితం మేస్తి పునః కుతః సుఖం న జీవితం మేస్తి పునః కుతః సుఖం వినాత్మజేనాత్మవతః కుతో రతిః వినాత్మజేనాత్మవతః కుతో రతిః మమాహితం దేవి న కర్తుమర్హసి మమాహితం దేవి న కర్తుమర్హసి స్పృశామి పాదావపి తే ప్రసీద మే శృణామి పాదావపి తే ప్రసీద మే సభూమిపాలో విలపన్ననాథవత్ సభూమిపాలో విలపన్ననాథవత్ ప్రియా గృహీతో హృదయేతి మాత్రయా ప్రియా గృహీతో హృదయేతి మాత్రయా పపాతదేవ్యాశ్చరణౌ ప్రసారితౌ పాదదేవ్యాశ్చరణౌ ప్రసారితో ఉభావ సంస్పృశ్య యథాతురస్తథా భావసంస్పృశ్య యథా పురస్తథా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వాదశ సర్గః ద్వాదశ సర్గః అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రయోదశ సర్గః త్రయోదశ సర్గః అతదర్హం మహారాజం తదర్హం మహారాజం శయానమతథోచితం శయానమతథోచితం యయాతిమివ పుణ్యాంతే యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యుతం దేవలోకాత్ పరిచ్యుతం అనర్థ
అనర్థరూపా సిద్ధార్థా హి అనర్థరూపాధికార్థాని అభీతా భయదర్శిని భయదర్శిని పునరాకారయామాస పునరాకారయామాస తమేవ వరమంగనా తమేవ వరవంజన త్వంకథసే మహారాజా వెంకటసే మహారాజా సత్యవాదీ దృఢవ్రతః సత్యవాదీ దృఢవ్రతః మమ చేమం వరం కస్మాత్ మమేవం వరంగస్మాద్ విధారయితుమిచ్చసి విధారయితుమిచ్చసి ఏవముక్తస్తు కైకేయ్యా ఏవముక్తస్తు కైకేయ్యా రాజా దశరథస్తదా రాజా దశరథస్తదా ప్రత్యువాచ తతః క్రుద్ధః ప్రత్యవాచ సక్రుద్ధః ముహూర్తం విహ్వలన్నివా ముహూర్తం విశ్వరం దివా మృతే మయి గతే రామే తే మయి గతే రామే వనం మనుజ పుంగవే వరం మనుజ పుంగవే అంతానార్యే మమామిత్రే సంతానార్యే మమామిత్రే సకామా సుఖినీ భవ సకామా సుఖినీ భవ స్వర్గేపి ఖలు రామస్య స్వర్గేపి ఖలు రామస్య కుశలం దైవతైరహం కుశలం దైవతైరహం ప్రత్యాదేశాదభిహితం ప్రత్యాదేశావిహితం ధారయిష్యే కథం బత ధారయిష్యే కథం వద కైకేయ్యాః ప్రియకామేన కైకేయ్యా ప్రియకామేన రామః ప్రవ్రాజితో మయా రామ ప్రవ్రాజితో మయా యది సత్యం బ్రవీమ్యేతత్ ఇది సత్యం బ్రవీమేతత్ తద సత్యం భవిష్యతి తద సత్యం భవిష్యతి అపుత్రేణ మయా పుత్రః అపుత్రేణ మయా పుత్రః శ్రమేణ మహతా మహాన్ క్రమేణ మహతా మహాన్ రామో లబ్ధో మహాబాహుః రామో లబ్ధో మహాబాహుః సకథం త్యజ్యతే మయా సకథం త్యజ్యతే మయా శూరశ్చ కృత విద్యశ్చ శూరశ్చ కృత విద్యశ్చ జితక్రోధః క్షమాపరః క్షమాపరః కథం కమలపత్రాక్షః కథం కమలపత్రాక్షః మయా రామో వివాస్యతే మయా రామో వివాస్యతే కథమిందీవరశ్యామం కథమిందీవరశ్యామం దీర్ఘబాహుం మహాబలం దీర్ఘబాహుం మహాబలం అభిరామమహం రామం అభిరామమహం రామం ప్రేషయిష్యామి దండకాన్ ప్రేషయిష్యామి దండకాన్ సుఖానాముచితస్యైవ సుఖానాముచితస్యైవ దుఃఖైరనుచితస్య చ దుఃఖైరనుచితస్య చ దుఃఖం నామానుపశ్యేయం దుఃఖం నామానుపశ్యేయం కథం రామస్య ధీమతః కథం రామస్య ధీమతః యది దుఃఖమకృత్వాద్యా యది దుఃఖమకృత్వాద్య మమ సంక్రమణం భవేత్ మమ సంక్రమణం భవేద్ దుఃఖార్హస్య రామస్య దుఃఖార్హస్య రామస్య తతః సుఖమవాప్నుయాం తతః సుఖమవాప్నుయాత్ ప్రశంసే పాప సంకల్పే ప్రశంసే పాపసంకల్పే రామం సత్యపరాక్రమం రామం సత్యపరాక్రమం కిం విప్రియేణ కైకేయీ కిం విప్రియేణ కైకేయీ ప్రియం యోజయసే మమ ప్రియం యోజయసే మమ కీర్తిరతులాలోకే అకీర్తిరతులాలోకే ధ్రువః పరిభవశ్చ మే ధ్రువే పరిభవశ్చ మే తథా విలపతస్తస్య తథా విలపతస్తస్య పరిభ్రమితచేతసః పరిభ్రమితచేతసః అస్తమభ్యగమత్సూర్యః అసమభ్యగమత్సూర్యః రజనీచాభ్యవర్తత రజనీయాభ్యవర్తత సాత్రియామా తథార్తస్య ఆత్రేయాయార్థాతస్య
చంద్రమండలమండిత చంద్రమండలమండిత రాజ్ఞో విలపమానస్య రాజ్ఞో విలపమానస్య నవ్యభాసత శర్వరీ నవ్యభాసత సర్వరీ తథైవోష్ణం వినిశ్వస్య తథైవోష్ణం విశ్వస్య వృద్ధో దశరథో నృపః వృద్ధో దశరథో నృపః విలలాపార్తవద్దుఃఖం విలలాపార్తవద్దుఃఖం గగనాసక్తలోచనః గగనాసక్తలోచనః ప్రభాతం త్వయేచ్ఛామి అప్రభాతం త్వయేచ్ఛామి నిశే నక్షత్రభూషణే విషే నక్షత్రభూషణే యతాం మే దయా భద్రే ప్రియతాం మే దయా భద్రే మయాయం రచితోంజలిః మయాయం రచితోంజలిః అథవా గమ్యతాం శీఘ్రం ఆగమ్యతాం శీఘ్రం నాహమిచ్ఛామి నిర్ఘృణాం నాహమిచ్ఛామి నిర్ఘృణాం ప్రశంసాం కైకయీం ద్రష్టుం ప్రశంసాం కైకయీం ద్రష్టుం యత్కృతే వ్యసనం మహత్ యత్కృతే వ్యసనం మహత్ ఏవముక్త్వా తతో రాజా ఏవముక్తా తతో రాజా కైకేయీం సంయతాంజలిః కైకేయీం సంయతాంజలిః ప్రసాదయామాస పునః ప్రసాదయామాస పునః కైకేయీం చేదమబ్రవీత్ కైకేయీం చేదమబ్రవీత్ సాధు వృత్తస్య దీనస్య సాధువృత్తస్య దీనస్య త్వద్గతస్య గతాయుషః వక్రతస్య గతాయుషః ప్రసాదః క్రియతాం దేవీ ప్రసాదశ్రియతాం దేవీ భద్రే రాజ్ఞో విశేషతః భద్రే రాజ్ఞో విశేషతః శూన్యేన ఖలు శుశ్రోణి శూన్యేన ఖలు శుశ్రోణి మయేదం సముదాహృతం మయేదం సముదాహృతం కురు సాధు ప్రసాదం మే మృగాద ప్రసాదం మే బాలే సహృదయాహ్యసి బాలే సమృదయాసి ప్రసీద దేవి రామో మే ప్రసీద దేవి రామో మే త్వద్దత్తం రాజ్యమవ్యయం వదత్తం రాజమవ్యయం లభతామసి తాపాంగే నవతామసి తామాంగే యశః పరమవాప్నుహి యశః పరమాప్నుహి మమ రామస్య లోకస్య మమ రామస్య లోకస్య గురూణాం భరతస్య చ గురూణాం భరతస్య చ ప్రియమేతద్గురు శ్రోణి ప్రియమేతద్గురు శ్రోణి కురు చారుముఖే క్షణే గురుచారుముఖే క్షణే విశుద్ధ భావస్య సుదుష్ట భావా విశుద్ధ భావస్య సుదుష్ట భావ తామ్రేక్షణస్యాశ్రుకలస్య రాజ్ఞః తామ్రేక్షణస్య శుక్లస్య రాజ్ఞః శ్రుత్వా విచిత్రం కరుణం విలాపం శ్రుత్వా విచిత్రం కరుణం విలాపం భర్తృనృశంసా న చకార వాక్యం భర్తం నృశంసానచకారవాక్యం తతః స రాజా పునరేవ మూర్ఛితః తతస్స రాజా పునరేవ మూర్ఛితః ప్రియామతుష్టాం ప్రతికూల భాషిణీం ప్రియామతుష్టాం ప్రతికూలభాషిణీ సమీక్ష్య పుత్రస్య వివాసనం ప్రతి సమీక్ష్య పుత్రస్య వివాసనం ప్రతి క్షితౌ విసంజ్ఞో నిపపాత దుఃఖితః హితో విజజ్ఞో నిపపాత దుఃఖితః ఇతీవ రాజ్ఞో వ్యథితస్య సా నిశా ఇతీవ రాజ్ఞో వ్యతితస్య సా విషా జగామ ఘోరం శ్వసతో మనస్వినః జగామఘోరం స్వసతో మనస్వినః విబోధ్యమానః ప్రతిబోధనం తదా విబోధ్యమాన ప్రతిబోధనం తదా నివారయామాస స రాజసత్తమః నివారయామాస స రాజసత్తమః ఇతీవ
अतीवराज्ञो व्यथितस्य सा निशा जीवराज्ञो विदितस्य सा निशा जगामघोरं श्वसतो मनस्विनः जगामघोरं श्वसतो मनस्विनः विबोध्यमानः प्रतिबोधनं तदा विबोध्यमानः प्रतिबोधनं तदा निवारयामास स राजसत्तमः निवारयामास स राजसत्तमः इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे त्रयोदशः सर्गः त्रयोदशः सर्गः फलश्रुतिः फलश्रुतिः आयुष्यमारोग्यकरं यशस्यम् आयुष्यमारोग्यकरं यशस्यं सौभ्रातृकं बुद्धिकरं सुखं च सौभ्रातृकं बुद्धिकरं सुखं च श्रोतव्यमेतन्नियमेन सद्भिः श्रोतव्यमेतन्नियमेन सद्भिः आख्यानमोजस्करमृद्धिकामैः आख्यानमोजस्करमृद्धिकामैः श्रीरामचन्द्र परब्रह्मणे नमः శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. చక్కగా భక్తి శ్రద్ధలతోటి అందరము కూడా ముక్తకంఠంతో శ్రీవారికి వినిపించే విధంగా చక్కగా పారాయణ చేసుకున్నాము. మరి పుణ్యక్షేత్రంలో స్వామివారి సమక్షంలో పారాయణ చేసుకోవటం ఒక విశేషము. అయితే మరి ఇక్కడ నుంచి జరుగుతున్నటువంటి పారాయణను శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వారి వారి ఇళ్లలో ఉండే అనుసరిస్తూ పారాయణ చేస్తున్నటువంటి వారు కూడా ఇటువంటి ఫలాన్ని, అంటే తిరుమలలో పారాయణ చేసినటువంటి ఫలాన్ని పొందుతారు. ఎందుకు అంటే ఇక్కడ నుంచి వినిపిస్తున్నటువంటి ఆ శ్లోకాలను మీరు పారాయణ చేస్తున్నారు కావున స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము, ఈ పారాయణ యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలము అందరికీ కూడా ప్రాప్తించాలి అని శ్రీవారిని ప్రార్థిస్తూ, ఇక ఇప్పుడు ఈ లోకంలో ఎవరూ కూడా అనారోగ్యాన్ని పొందకూడదు అని, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ యోగ వాసిష్ఠాన్ని దగ్గర నుంచి అందరము కలిసి నవగ్రహ ప్రార్థనాంతం వరకు అందరము కలిసి పారాయణ చేద్దాము. అథ శ్రీ వాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరవిశీతలః మరణైవ ప్రణమ్యేనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితా భవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామాం జీవసూచికా అస్యోర్యాద్విధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశం పరం సుఖం ఇది సంచింతయంతేంద్ర ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితా ప్రణవోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షకులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ జాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీ వసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి రాముక్త్వా పునరాహ పితామహః
सूचिका सोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसाम् करिष्यसि दुर्भोजना दुरारम्भा मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषाम् हिंसाम् करिष्यसि प्रविश्य हृदयम् प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणम् विगुणम् चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थम् मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाग्रे उत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिका विधानासा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवते विष्णुशक्तिवेना ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतो स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिवेना ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलसगोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिवेना ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तम् गच्छ जीव सह 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 चन्द्रमण्डलसगोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विदधान्ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दान् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेत् चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधकोऽभिभूत्वा स्वाचाम् तस्य समाहितः क्रमेणानेन सकला प्रोच्चिनन्ति विसूचिका इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्यार्षे श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे
विशूचिरामन्त्रकथनम् नाम एकोनसप्ततितमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजनौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधास्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् भाग्यभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुवरशमनम् भार्गवः शौर्यमालिः दीर्घायुः संहितेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु గ్రహాముర్వంతు మంగళం. చక్కగా పారాయణ చేసుకున్నాము. మరి ఇప్పటి వరకు పారాయణ చేసి అలసినటువంటి మనము స్వామివారి యొక్క సంకీర్తనలో సేద తీరుతూ మధురంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేసుకుందాము. శ్రీ కున్నకూడి ఎం బాలమురళీకృష్ణ గారు తమిళనాడు వాస్తవ్యులు. వారు సంకీర్తనను ఆలపిస్తారు. అదేవిధంగా రామనామ సంకీర్తనను మనందరి చేత కూడా చేయిస్తారు. భక్తి శ్రద్ధలతోటి ఆలకించి ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునుభ్యం పరం అగ్రే వాచయతి ప్రభంజనే సుతే తత్వం మునుభ్యః పరం వ్యాఖ్యాంతం భరదాదిభిః పరివృతం
रामं भजे रामं भजे श्यामळम् रामं भजे श्यामळम् रामं भजे श्यामळम् रत्नजडित सिंहासन रत्नजडित सिंहासन वरी शोभे रघुनंदन रत्नजडित सिंहासन वरी शोभे रघुनंदन रत्न जडित सिंहासन वरी शोभे रघुनंदन रत्न जडित सिंहासन वरी शोभे रघुनंदन वामभागी सीताबाई वामभागी सीताबाई वामभागी सीताबाई जगजननी माझी आई वामभागी सीताबाई जगजननी माझी आई पश्चात भागी लक्ष्मण पश्चात भागी लक्ष्मण पुढे अंजनी नंदन पश्चात भागी लक्ष्मण पुढे अंजनी नंदन भरत शत्रुघ्न देवाई 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 संया डाळिती दोही बाई नळ नीळ जांबवंत नळ नीळ जांबवंत सुग्रीवगत विभीषण वंद नळ नीळ जांबवंत सुग्रीवगत विभीषण वंद देह बुद्धि नेणो गाही देह बुद्धि नेणो गाही देह बुद्धि नेणो गाही देह बुद्धि नेणो गाही दास अंकित रामाबाई देह बुद्धि नेणो बाई दास अंकित रामाबाई रत्न जडित सिंहासन वरी शोभे रघुनंदन रत्न जडित सिंहासन
చక్కటి రామనామ సంకీర్తనం ఆలకించాము. ఇక ఇప్పుడు మనం చేసినటువంటి పారాయణలో ఉన్న ఏదైనా పదదోషాలు కానీ అక్షరదోషాలు కానీ ఉంటే వాటిని మన్నించమని స్వామివారిని వేడుకుంటూ భగవత్ సమర్పణంతో ఈ పారాయణ ఫలాన్ని స్వామివారి యొక్క పాదముల చెంత సమర్పిస్తూ మంగళాంతంగా అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దేవేవ చక్షురాదనం తత్ప్రాసో విపన్యవోజాగ్రవాగుం సస్యమింధతే విష్ణో పరమం పదం మంగళం కోధయేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేధస్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసన పరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వస్తి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.